హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర 19. మనీ మంత్ర 19 ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక. తదాస్తు. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువును, ప్రతి పరిస్థితిని నీ ఆలోచనలతోనే ఆకర్షిస్తున్నావు, సృష్టిస్తున్నావు. బుద్ధిజం అంతా కూడా ఒక కాన్సెప్ట్ మీదనే ఉంటుంది. నీ వాస్తవాన్ని నీవే సృష్టించుకుంటున్నావు. ఎవరి వాస్తవాన్ని వారే సృష్టించుకుంటున్నారు. ఎంత బలమైన వాడైనా సరే, ఎంత బలహీనమైన వాడైనా సరే, ఎవరైనా సరే ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరూ వారి వాస్తవానికి వారే సృష్టికర్తలు. ఎలా సృష్టించుకుంటున్నామంటే మన ఆలోచనల ద్వారా. అందుకే ఏమంటారు అంటే థాట్స్ ఆర్ థింగ్స్. మన ఆలోచనలే వస్తువులుగా మారుతున్నాయి. మనం మన మెదడులో ఒక థాట్ ఫామ్ని క్రియేట్ చేసి దానికి ఒక పని చెప్పాము అనుకోండి, ఖచ్చితంగా అది మన మాట వింటుంది. భౌతికంగా మనం ఎన్ని పనులు చేసినా కూడా మన మైండ్ అనేది ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటుంది. చాలామంది అనుకుంటారు ఆలోచనలు అనేవి మన జీవితం మీద ఎటువంటి ప్రభావం చూపవు అని. దాని మీద ఎవ్వరికీ ఎరుక ఉండదు అసలు. కానీ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే సృష్టి మొత్తానికి మూలమే ఆలోచన. మనం భౌతికంగా అన్నీ కరెక్ట్గా అన్ని పనులు చేస్తాం, చక్కగా కష్టపడతాం, మంచి ప్లాన్లు వేసుకుంటాం, సక్సెస్ అవ్వాలి అనుకుంటాం. కానీ చివరి మూమెంట్లో సక్సెస్ అవ్వలేం. ఎందుకు అలా అయిందని అర్థం కాదు. ఎక్కడ తప్పు జరిగిందో మనం తెలుసుకుంటే అది మన ఆలోచన ప్రపంచంలోనే. మీరు అంతా బాగానే చేస్తున్నారు, కానీ మీ మైండ్లో నెగిటివ్గా ఆలోచిస్తున్నారు. అది వస్తుందా రాదా అని. ఇలాంటి ఆలోచనలు ప్రతి పరిస్థితి మీద ప్రభావం చూపిస్తాయి. మన మైండ్లో మన ఆలోచనలు ఎలా ఉన్నాయో మన మైండ్లో నుండి పుట్టేవే మన ప్రపంచంగా మారుతాయి. బుద్ధుడు చెప్పిన మాటలను పరిశీలిస్తే మీ బాధలను మీరే సృష్టించుకుంటున్నారు. మీకు మంచి ఫలితాలు వచ్చాయి అంటే అది కూడా మీరు సృష్టించుకున్నదే. మీకు సంతోషం కలిగిందా, అది కూడా మీరు సృష్టించుకుంటున్నారు. మీరు మంచి అనుభూతి చెందడం ద్వారా మాత్రమే మీ భవిష్యత్తును బాగు చేసుకోవచ్చు. మీరు మీ భావోద్వేగాలను నియంత్రించగలరా లేదా అనేది మీ చేతుల్లోనే ఉంది. భావోద్వేగాలు అంటే ఎమోషన్స్. మన భావోద్వేగాలు మన ఆలోచనలను ఖచ్చితంగా నియంత్రించగలవు. అంతర్గత ఆలోచనలు, భావోద్వేగాలు ఒకదానితో ఒకటి ఇంటర్నల్గా కనెక్ట్ అయి ఉంటాయి. అందుకే మీ పాజిటివ్ ఎమోషనల్ పవర్ని ఉపయోగించి మీ ఆలోచనల్ని పాజిటివ్గా, ఆనందంగా మార్చుకోవచ్చు. మీరు ఒక కోరికను మేనిఫెస్ట్ చేస్తున్నప్పుడు మీ భావోద్వేగాలు మేనిఫెస్టేషన్కి ఇంధనంలా పనిచేస్తాయి. మేనిఫెస్టేషన్ అనేది వెహికల్. మీ భావోద్వేగాలు ఇంధనంగా ఉపయోగించడం వల్ల మీ కలలను, కోరికలను సులభంగా, స్పీడ్గా మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు. పాజిటివ్ ఆలోచన, నెగిటివ్ ఆలోచన, నిరాశ అన్నిటినీ మీ భావోద్వేగాలు. ఇప్పుడు మీరు వాటిని ఎప్పుడు ఎలా ఉపయోగించాలో పూర్తిగా మీ ఇష్టం. ఇప్పుడు మీరు పెద్ద వ్యాపారాన్ని ప్లాన్ చేస్తున్నారు అనుకుందాం. కానీ ఆ సమయంలో మీ మీద నెగిటివ్ విషయాలు ఆధిపత్యం చేస్తున్నాయి. మీరు ఫెయిల్యూర్ మీద పదే పదే ఆలోచిస్తూ నిరుత్సాహానికి గురవుతుంటే ఈ చిన్న పొరపాటు మిమ్మల్ని మీ కలలకు దూరం చేస్తుంది. మీరు కలలని ఎలా వ్యక్తం చేస్తున్నారో అదేవిధంగా మీరు మీ భావోద్వేగాలను కూడా అర్థం చేసుకున్నారని మీరు తెలుసుకోవాలి. ఇది పూర్తిగా లా ఆఫ్ అట్రాక్షన్పై ఆధారపడి ఉంటుంది. నిజంగా ఆకర్షించాలి అనుకుంటే వాటిని మాత్రమే ఆకర్షిస్తారు. మీకు 50 లక్షల టార్గెట్ పెట్టుకొని యూనివర్స్ని మీకు ప్రేర్ చేసినంత మాత్రాన అది ఇస్తుందన్న గ్యారంటీ ఉండదు. మీరు ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఎప్పుడు ఏదో ఒకటి పోరాడుతూనే ఉండాలి. మీకు ప్రతి దానిలో తాపత్రయం అనేది ఉండాలి. మీరు
అనుకోవచ్చు. మీ సొంత భావోద్వేగ అవసరాలు తీర్చడం లేదని మీరు భావించవచ్చు. ఒకవేళ మీకు అనిపిస్తూ ఉన్నట్లయితే గుర్తుపెట్టుకోండి, మనం మనుషులం. ఇదంతా మనకు పూర్తిగా సాధారణం. కానీ మీరు నెగటివ్ వాతావరణంలో జీవిస్తే భావోద్వేగాలను వ్యక్తపరచడం చాలా కష్టం. లేదా మీరు నెగటివ్ విషయాలు ఆలోచిస్తున్నట్లయితే మీ ఎమోషన్స్ నెగటివ్గా స్పందించడం ప్రారంభించని స్పష్టంగా తెలుస్తుంది. మీ మనసంతా నెగిటివ్ ఆలోచనతో ఉండి నాకు విశ్వాన్ని కోరుకుంటూ నాకు 50 లక్షలు కావాలి అంటే యూనివర్స్ మీకు ఎప్పటికీ ఇవ్వదు. మీరు ఎప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి. పాజిటివ్ ఎమోషన్స్ని ఎలా జర్నలైజ్ చేయొచ్చు, దీనికోసం మీరు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ముందుగా మీ పాజిటివ్ ఎమోషన్ని ట్రాక్ చేయాలి. మీరు రోజంతా పాజిటివ్ ఎమోషన్ని ఫీల్ అయినప్పుడు మీ లైఫ్ని సిద్ధం చేయండి. ఇది మీ జీవితంలో జరిగే మంచి విషయాలపై మీ దృష్టిని కేంద్రీకరిస్తుంది. మీ పాజిటివ్ ఎమోషన్ని ట్రాక్ చేయటం ద్వారా మీరు అనేక విభిన్న పాజిటివ్ భావాలను అనుభవించవచ్చు. గ్రాటిట్యూడ్ ఇతర పాజిటివ్ ఎమోషన్స్ని ఇస్తుందని తెలుసుకోవాలి. మీ జీవితంలో మీరు గ్రాటిట్యూడ్తో ఉన్న ప్రతి దాని లిస్ట్ని రూపొందించడం స్టార్ట్ చేయండి. మీరు రోజులో కృతజ్ఞతతో ఉండండి. కృతజ్ఞత అంటే మీకు ఉన్న లైఫ్ని ఎదుటి వారితో పోల్చుకుంటే మీరు కొంచెం గొప్పగా ఉంటే, నాకు ఇంత మంచి జీవితాన్ని ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని తెలియజేయండి. మీ జీవితంలో మీరు గ్రాటిట్యూడ్తో ఉన్న ప్రతి దాని లిస్ట్ని రూపొందించడం స్టార్ట్ చేయండి. మీరు రోజులో కృతజ్ఞతతో ఉన్నవి 3 లేదా 4 విషయాలు రాయండి. మీరు నివసించడానికి ఇల్లు ఉన్నట్టే మీ కుటుంబ సభ్యులు ఉంటారు. మీరు ఇష్టమైన పెంపుడు జంతువులు కూడా ఉండొచ్చు. ఇలాంటి విషయాలకు కూడా మీరు గ్రాటిట్యూడ్ చూపించవచ్చు. మిమ్మల్ని మీరు మరింత పాజిటివ్గా మార్చుకోవటానికి పాజిటివ్ మాటల్ని, పాజిటివ్ ఎఫర్మేషన్స్ని జపించడం ద్వారా మీ జీవితంపై మంచి ప్రభావాల్ని చూపిస్తాయి. గ్రాటిట్యూడ్ అనేది మీరు ఫీల్ అవ్వగలిగితే అది చాలా ముఖ్యమైన పాజిటివ్ ఎమోషన్. మనం మన జీవితంలోనే నెగిటివ్ పరిస్థితుల గురించి పదే పదే మాట్లాడుతాం. అయితే మన జీవితంలోని పాజిటివ్ కదలికల్ని మనం ఎంతవరకు గుర్తుంచుకుంటామనేదే ప్రశ్న. ఇలాంటి స్థితిలో మీరు గ్రాటిట్యూడ్ యొక్క శక్తిని అర్థం చేసుకోవాలి. కృతజ్ఞత అంటే ఇప్పటి వరకు మీ జీవితం సుదీర్ఘ ప్రయాణం. మంచి విషయాలు తెలుసుకోండి. ప్రతిదానికి కృతజ్ఞత కలిగి ఉండండి. కృతజ్ఞత అనేది మీ యొక్క భావోద్వేగం. అలాగే మీరు దేనినైనా కృతజ్ఞతగా భావించినప్పుడు మీరు ప్రస్తుత క్షణంలో ఆనందాన్ని అనుభవించగలుగుతారు. మీ ఆర్డర్లపై విశ్వం అనేది ఖచ్చితంగా ప్రతిస్పందిస్తుంది. మీరు ఎవరినైనా చూసి అసూయపడినట్లయితే లేదా ఆ వ్యక్తి యొక్క విజయం గురించి ఒత్తిడికి గురైనట్లయితే మీరు తెలియకుండానే అదే రూపంలో శక్తిని ఆకర్షిస్తారు. అలాగే మీ మెదడు కూడా నెగిటివ్ ఎమోషన్స్కి ప్రతిస్పందిస్తుంది. ఇది మీ డ్రీమ్ మేనిఫెస్టేషన్ని ఆపగలదు. మరోవైపు మీరు కృతజ్ఞత భావాన్ని పాటిస్తే మీరు వర్తమానంలో జరుగుతున్న విషయాలలో పాజిటివ్ అనిపించుకోవడం ప్రారంభిస్తారు. ఇది మీ జీవితంలోని ప్రతి పాజిటివ్ విషయానికి మీ దృష్టిని ఆకర్షిస్తుంది. నా జీవితం చాలా క్రమబద్ధంగా ఉందని మీరు అనుకుంటే ప్రతిదీ సరిగ్గా జరిగితే పాజిటివ్ని ఆకర్షిస్తూ ఉంటారు. ఈ ప్రపంచంలో ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. మీరు మీ జీవితంలోని సమస్యలను అర్థం చేసుకుంటే వాటిలో పాజిటివిటీని కనుగొని వాటిపై పనిచేయడం ప్రారంభించినట్లయితే మీరు ఏ కలలైనా సులభంగా సాధించవచ్చు. ఒంటరిగా కూర్చున్నప్పుడు మీ జీవితంలో అందమైన వాటిని చూడటం జరుగుతుంది. ఒక సంఘటన గురించి ఆలోచిస్తూ పరిస్థితిని తలుచుకొని ఒక వ్యక్తి అకస్మాత్తుగా నవ్వడం ప్రారంభిస్తాడు. అదేవిధంగా మనం ప్రతిరోజు చిన్న చిన్న సంఘటనలు అభినందిస్తే మన మానసిక శ్రేయస్సుపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. కుటుంబం లేదా స్నేహితులు లేని వారు ఎంతోమంది ఉన్నారు. 2 పూటల భోజనం దొరకని వారు కూడా ఉన్నారు. అందుకే మనందరి జీవితంలో చిన్న చిన్న విషయాల గురించి ఫిర్యాదు చేసే బదులు మనకున్న దాన్ని గొప్పగా భావించాలి. అవి మనకు పాజిటివ్ ఎమోషన్ని బిల్డ్ చేయడానికి సహాయపడతాయి.
పాజిటివ్ ప్రెషర్ జస్ట్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. మన జీవితంలో కొన్నిసార్లు కష్ట సమయాలు వస్తాయి. అలాగే ఆ సమయంలో నెగిటివ్ని సులభంగా ఆకర్షిస్తారు. ఒక్కసారి ఆలోచించండి. చెడు సమయంలో మీరు ఏ మంచి పరిస్థితిని లేదా అనుభూతిని గుర్తించుకోలేరు. అయితే ఇది ఖచ్చితంగా సాధారణం. ఇది చాలామంది వ్యక్తులలో జరుగుతుంది. మనం మంచి కుటుంబాన్ని భద్రపరుచుకోవాలి. దానివల్ల అవసరమైనప్పుడు వాటిని గుర్తించుకోవటం ద్వారా మనల్ని మనం ప్రేరేపించుకోవచ్చు. అదే ఫోటోగ్రఫీ అయినా, ఎవరికైనా ఇచ్చిన బహుమతి అయినా, లేదా పెయింటింగ్ అయినా, చెడు సమయాలలో ఈ అద్భుతమైన విషయాలను ఉపయోగించి పాజిటివ్గా ఫీల్ అవ్వచ్చు. మీరు పాజిటివ్ కలెక్షన్ని పరిశీలిస్తే చాలా నెగిటివ్ ఆలోచనలు ఆ క్షణంలోనే మీ మనసు నుంచి శుభ్రంగా వెళ్ళిపోతాయి. అలాగే అవి బలం, ఆనందం, కృతజ్ఞత వంటి పాజిటివ్ ఎమోషన్ని ఏర్పరచడంలో మీకు సహాయపడతాయి.